అండి, నా పేరు సత్య. నేను ఈరోజే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మా పల్లెటూరులో కాకరకాయ కూర చేదు లేకుండా ఎలా చేయాలో చూపిద్దామని అనుకుంటున్నాను. రెండు వీడియోలోకి వెళ్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ కాసిన కాయలండి. నా ఫస్ట్ వీడియోలో కర్రీ చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. రండి, పంట చేసేది. చెట్టు అయ్యో తినేస్తాయి, కొన్నే దొరికాయి, వీటితోనే చేసుకున్నా. రండి, కాకరకాయ కూర కావాల్సినవి ఇప్పుడు మేము చూపిస్తాను చూడండి. కాకరకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ, ఆ రసం అంతా బయటకు వచ్చేద్దండి. చాలా బాగుంటుంది ఇప్పుడు. సరిపోద్ది, రెండు పోయి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు కాకరకాయ ముక్కల్లో కొంచెం నీళ్ళు వేసుకున్నామండి కడగడానికి. సరిపోద్ది. తర్వాత బాండీలు పెట్టుకుంటాము. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. తాగిన తర్వాత బాండీలు వేడవలేదు. రండి, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. కాకరకాయ కూరకే కొంచెం ఎక్కువ పడుతుంది. కట్ చేసిన చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం, పసుపు, ఇది జీలకర్ర పొడి అండి, మేము వేసుకుంటాం. మీకు నచ్చితే వేసుకోవచ్చు. ముందుగా ఆయిల్ అయితే కాగిందండి, వెల్లుల్లిపాయలు వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఉల్లిపాయ అండి. ఇవైతే కొంచెం వేగాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకుందాం. చక్కగా రాళ్ళు వేసి కడిగి వేస్తున్నానండి. ఇందాక నేను చెప్పాను కదండి సీక్రెట్ అని. కర్రీ అయ్యిందాక మేమైతే మూత పెట్టమండి. సార్, మూత పెట్టకోకుండానే అలానే ఉడికించుకుంటాం. అదే సీక్రెట్ ఉంది. కొంచెం లైట్గా వేగాయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. ఇదేంటంటే అండి, కాకరకాయ తినడం పెద్దలకి, పిల్లలకి, అందరికీ కూడా చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళకి, స్వీట్ తినే పిల్లలకి, ఇలా ప్రతిదానికి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి
ఇలా చెప్పుకుంటూ పోతే కాకరకాయలో ఎన్నో మంచి గుణాలు అయితే ఉన్నాయి. మనం తినం కదా, చేదు ఉంటుంది అని, పిల్లలకి పెట్టినా తినరు కదా, అందుకని చేదు లేకుండా ఇలా చేసుకొని మా పిల్లలకి పెడతానండి నేను. అదే మీకు కూడా చూపిద్దాము అని చేస్తున్నానండి. నచ్చితే ట్రై చేయండి చూసిన తర్వాత. కొంచెం ఇలా వేగిన తర్వాత పసుపు వేసుకుందామండి. పావు స్పూను సరిపోద్ది. అలాగే కొంచెం జీలకర్ర పొడి అండి, పావు స్పూను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కొంచెంసేపు అలా మగ్గించుకున్నాను. మనం మూత పెట్టట్లేదు కదా, కొంచెం లేట్ అయింది. కొంచెం ఓపిక చేయాలంటే మరి చేదు లేకుండా రావాలి అంటే తప్పదు. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఇంకా ఆగడం అయితే అయింది. ఇప్పుడు కొంచెం టెన్షన్ వచ్చేస్తుందండి, ఫస్ట్ వీడియో కదా, ఏమనుకోకండి. కారపొడి అండి, హాఫ్ స్పూన్ సరిపోదండి, స్పూన్ వేస్తానండి. కలుపుకుందామండి. ఇందాక మర్చిపోయానండి, చింతపండు కొంచెం చిన్న నిమ్మకాయ అంతా కలిపేసి పెట్టుకున్నాను, రసం తీసి, అది కూడా వేసేద్దాం. సరిపోతుంది. ఇలాగైతే 2 నిమిషాలు ఉడికించి దించేసుకోవచ్చు, ఇంకా అయిపోయినట్లు. ఒకసారి చూడండి, అయిపోయింది. లైట్ గ్రేవీతో మన కాకరకాయ చేదు లేకోకుండా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంది. మరి ఎంతో కలర్ఫుల్గా రెడీ అయిన ఈ కర్రీని తినాలంటే ఇంకా ఎదురు చూడలేము. ఇప్పుడు కొంచెం రైసు నేనైతే తినేస్తున్నానండి. కొంచెం చల్లారిన తర్వాత తింటే ఇంకా సూపర్ ఉంటుంది. తర్వాత ఇంకా అప్పటి వరకు ఆగలేను అనమాట, తినేయాలి. ఎలా వచ్చింది అనుకుంటున్నారు? చేదుంటుందా? ఉండదండి. పట్టండి, మీకు కూడా పెడతాను, దగ్గరలో ఉంటే పెడదాను. బాగుందండి. సాల్ట్ కొంచెం తగ్గింది, పర్వాలేదు, తక్కువ తినే వాళ్ళు సరిపోద్ది. సూపర్ ఉందండి. చేదా అసలు ఇది ఎవరికైనా పెట్టి చూడండి ఇలా చేసి, అసలు చేదని ఎవ్వరూ అనరు. ఎలా వండారని అడుగుతారు. ఇంకా మీరు చూస్తూ ఉంటే నేను తింటానే ఉంటాను కదండి. నా ఛానల్ పేరు వచ్చి సత్య విలేజ్ వంటల ఛానల్. మీకు నచ్చుంటే ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సారీ తిరగట్లేదు. ఉంటానండి, బాయ్.